క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి అయిన తిరుసభ పునిత ఫ్రాన్సిస్కు డి సేల్స్ పండుగను కొడియాడుతుంది. ఈనాటు సువిశేషంలో చూస్తున్నట్లయితే యేసు ప్రభు 12 మంది అపోస్తలులను పిలిచి వారి బాధ్యతలను నిర్దేశిస్తున్నారు. యేసు మాటలు చాలా ముఖ్యమైన సందేశాలను ఇస్తుంది. యేసు ఇచ్చిన మాటలు మన జీవితంలో కూడా అన్వయించుకుంటూ సువార్తలో ఇవ్వబడిన సందేశాలని ఒక్కటి తర్వాత ఒకటి పరిశీలిద్దాం. మొదటి ఏమనగా అపోస్తలులు పిలవటం. రెండవది సందేశం ఏమనగా యేసు అపోస్తలులను ఎందుకు ఎన్నుకున్నారు. దానికి 3 కారణాలు ఉన్నాయి. మొదటిది ఆయనతో ఉండుటకు. యేసు తమని పిలిచినప్పుడు అపోస్తలులను ఎప్పుడు ఆయనతోనే ఉండడాన్ని మనం సువార్తలో చూసుకుంటాము. జ్ఞానస్నానం ద్వారా మనల్ని కూడా యేసు ప్రభు పిలుస్తున్నారు. కావున మనం ఆయనతో ఉండడానికి ప్రయత్నం చేయాలి. రెండవది బాధ్యత ఏమనగా సువార్త ప్రకటన. యేసు ఇచ్చిన సందేశాన్ని మనం మొదటిగా స్వీకరించి ఇతరులకు పెంచడానికి ప్రయత్నం చేయాలి. మూడవది దయ్యాలని వెడలి కొట్టడానికి వాళ్ళకి మనం ఆధ్యాత్మికంగా దేవుని ఆత్మతో నింపబడినప్పుడు మనల్ని ఎలాంటి దుష్ట శక్తులను అంధకార వైపు తీసుకుని పోవద్దు. ఈ 12 శిష్యులను యేసు పిలిచినప్పుడు వారు యేసుతో ఉండడం వాళ్ళకి కొత్త అనుభవాలను తీసుకొని వచ్చింది. అలాగే ఈరోజు మనం కొనియాడుతున్న పునీతులు ఫ్రాన్సిస్కు డి సేల్స్ గారు ఎలా యేసుతో ఉండి పుణ్య జీవితం జీవించారో అలాగే మనం కూడా పుణ్య జీవితం జీవించాం. ఆ యేసుని ఆశీర్వాదం పొందుకుందాం.